స్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ముందుగా శ్రీ మహతి జ్యోతిషాలయం ద్వారా సమస్త భక్తజనులకు ముందుగా శ్రీ విశ్వావసునామ సంవత్సర తెలుగు సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ విశ్వావసు సంవత్సరం నామ సంవత్సరం యొక్క శుభ యొక్క ఫలితాంశములను ఒక్కసారి తెలుసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా విశ్వావసు అనగా అర్థం విశ్వమైనటువంటిది, విశ్వంలో సంచరించేటువంటిది అని అర్థం. తెలుగు సంవత్సరాల ప్రామాణికంగా ఇది 39వ సంవత్సరంగా మనకు ఈ విశ్వావసు నామ సంవత్సరం కలిగి ఉన్నది. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో విశేషంగా ఆదివారం రోజు ఉగాది రావడం చేత ఆదివారానికి అధిపతి సూర్యుడు కావున ఈ విశ్వావసు నామ సంవత్సరానికి సూర్యుడు రాజుగా కొనసాగనున్నాడు. అదేవిధంగా ఉగాది అనగా యుగ అంతం, యుగ ప్రారంభం. బ్రహ్మదేవుడు వేదాలను ప్రారంభం చేసినటువంటి రోజుగా ఈ యొక్క ఉగాది పండుగను మనం పురాణాల ఇతిహాసాల ప్రకారం తెలుసుకోవచ్చు. బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభంలో అనేక వేదాలను సృష్టిస్తూ ఉండగా వేదాలను సోమకాసురుడనేటువంటి రాక్షసుడు తస్కరించి సముద్ర భాగంలో ఉంచినాడు. బ్రహ్మదేవుడికి పాలుపోక వేదంలో మొత్తం ఈ సృష్టి రహస్యమంతా వేదంలో దాగి ఉన్నది. మరి ఆ వేదం లేకపోతే ఈ సృష్టి చేయడం కష్టతరం కాబట్టి అప్పుడు ఆ బ్రహ్మదేవుడు శ్రీహరిని వేడుకోగా శ్రీహరి మత్స్యావతారం ధరించి ఆ సోమకాసురుని సముద్ర అంతర్భాగంలో ఉన్నటువంటి సోమకాసురుని సంహరించి వేదాలను కాపాడి తిరిగి వేదాలను బ్రహ్మదేవుడికి ఇచ్చినటువంటి రోజే ఉగాదిగా మనకు అనేకమైనటువంటి పద్మ పురాణాలు, బ్రహ్మ పురాణాలు తెలియజేస్తున్నాయి. అదేవిధంగా ఈ విశ్వావసు నామ సంవత్సరంలో పంచాంగము అంటే అర్థం ఎందుకు పంచాంగ శ్రవణం చేయాలి అనగా దీనికి ఒక శ్లోకం చెప్పినారు మనకు మహర్షులు. కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. పంచాంగ శ్రవణం చేయడం ద్వారా ఏ శుభ ఫలితాలు కలుగుతాయి అనేది మనకు మహర్షులు తెలియజేస్తున్నారు. గంగా స్నానం చేసినటువంటి, కాశీలో ఉన్నటువంటి గంగా స్నానం చేసినటువంటి పుణ్యం ఈ పంచాంగ శ్రవణం వినడం ద్వారా వస్తుందట. అదేవిధంగా గోదానం అన్ని దానాల్లో కంటే శ్రేష్టమైనటువంటి దానం గోదానం. అటువంటి గోదానాన్ని చేసినటువంటి పుణ్యం ఈ పంచాంగ శ్రవణం చేయడం ద్వారా వస్తుందట. అదేవిధంగా ఈ పంచాంగ శ్రవణం వినడం ద్వారా మనుషులు తమ యొక్క నిర్దిష్టమైనటువంటి సమయంలో, ఒక సమయంలో నిర్దిష్టమైనటువంటి సమయంలో ఏ పని చేయాలో, ఏ పని ఏ విధంగా చేయాలో, ఏ పని ఏ ముహూర్తంలో చేయాలో, ఏ పని ఏ యోగంలో చేయాలనేది నిర్దిష్టమైనటువంటి పనిని ఎన్నుకోవడమే ఒక మార్గదర్శకమే పంచాంగం. ఇటువంటి పంచాంగ గ్రంథాలను మనకు మహర్షులు ఎప్పుడో అందించినారు. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఆర్యభట్టుడు 4వ శతాబ్దంలోనే ఖగోళ శాస్త్రంలో ఈ యొక్క గ్రహాలను కదలికలను గమనించి అతడు ఒక నిర్దిష్టమైనటువంటి సిద్ధాంతాన్ని తయారు చేసి ఈ అనేక గ్రంథాలను, ఈ యొక్క పంచాంగాన్ని గాని, ఈ యొక్క జ్యోతిష శాస్త్రాన్ని, విజ్ఞాన శాస్త్రాన్ని మనకు పొందుపరిచినారు. ఈరోజు మనం వారాల పేర్లు ఆదివారం, సోమవారం, మంగళవారం పిలుచుకుంటున్నాం. ఇది ఏ విధంగా మనకు ప్రారంభమైంది అనంటే ఏ రోజైతే సూర్యోదయానికి ఏ గ్రహం ఉంటుందో ఆ గ్రహం అధిపతిగా ఉన్నటువంటి గ్రహమే ఆ రోజు రోజుగా అవుతుందట. ఉదాహరణకు శనివారం అనుకోండి. శనివారం సూర్యోదయానికి శని యొక్క స్థితి ఉంటుంది. అప్పుడు ఈ యొక్క శనినే మొత్తం ఆ రోజుగా శని అధిపతిగా కొనసాగుతాడు కాబట్టి దాన్ని శనివారము అన్నారు. దీన్ని కూడా మనము సంస్కృతంలో గాని వేదంలో అహోరాత్రము అంటారు. అహోల నుంచి అహోరాత్రంలో మధ్యలో ఉన్నటువంటి 2 అక్షరాలు తీసేస్తే అవి హోరాగా, ఆ హోరాలో ఉన్నటువంటి ఈ ఖగోళంలో ఉన్నటువంటి గ్రహాల కదలికలను బట్టి ఏ గ్రహం ఏ రోజు ముందు వస్తుందో దానికి ఆధిపత్యంగా ఇవ్వడం మొదలైంది. దీన్నే పాశ్చాత్యులు, గ్రీకులు, అమెరికన్లు మన భారతీయ సంస్కృతంలో నుంచి ఉన్నటువంటి విజ్ఞానాన్ని తీసుకొని వారు మనం ఎట్లాగైతే ఆదివారం, సోమవారం అని ఒక ప్రారంభంగా పెట్టుకున్నామో వరుస క్రమంలో ఈ విదేశీయులు కూడా
మన సాంప్రదాయాన్ని అనుసరించి మన గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని తీసుకొని వారు మండేగా సండే అంటే సూర్యుని వారం, మండే అంటే మూన్ డే అంటే చంద్రుని వారం, మనదే తీసుకొని వాళ్ళు కూడా పాశ్చాత్యులు మన సంప్రదాయాన్ని ఆచరిస్తున్నారు. అంటే మన భారతీయ సంస్కృతి ఎంత గొప్పదో దీనికి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా పంచాంగము అంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలను పంచాంగము అంటారు. పంచాంగానికి పటుత్వం 5 అంగములు ఉంటాయి. పంచాంగాన్ని దేన్ని అనుసరించి నడుస్తుంది? ఒక లెక్క చేయాలి ఒక విద్యార్థి అంటే దానికి కావాల్సింది ఏంటి? ఒక సూత్రం, ఒక మందు తయారు కావాలి, దానికి కావాల్సింది ఏంటి? ఒక డ్రగ్ తయారు కావాలి, దానికి మందు తయారవుతుంది. అదేవిధంగా పంచాంగానికి మూలం ఏంటంటే జ్యోతిష్య శాస్త్రంలో విజ్ఞానంలో తిథి వార నక్షత్ర యోగ కరణాలు ఆ రోజు ఏ విధంగా ఉన్నాయి, ఏ ముహూర్తానికి ఏది ఉంది అనేదే మనకు పంచాంగం తెలియజేస్తుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరంలో ఆదివారం ఉగాది ప్రారంభమైంది కాబట్టి ఈ సంవత్సరానికి రాజు రవిగా మనకు సూర్యుడిగా ఈ విశ్వావసు నామ సంవత్సరం తెలియజేస్తుంది. ముఖ్యంగా నవనాయకులలో అంటే 9 నాయకులతో తన యొక్క మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుంటారు గ్రహాలు. ఒక్కొక్క శాఖను మనం ఎట్లాగైతే మన లౌకికం మన రాజ్యాంగంలో చూసినట్టుగా మంత్రిత్వ శాఖలు ఎట్లాగైతే ఉంటాయో ఈ నవగ్రహాలలో వాళ్ళు వాటి ఆధిపత్యాన్ని స్వీకరించి ఈ కాల పురుషునికి ఆధిపత్యం స్వీకరించి ఈ కాలాన్ని ఈ సంవత్సరం మొత్తం వీళ్ళు నడిపిస్తారని మనకు పంచాంగ సిద్ధాంతం శాస్త్ర సిద్ధాంతం తెలియజేస్తున్నాయి. ఈ సంవత్సరానికి రాజు సూర్యుడు, మంత్రి చంద్రుడు, నవనాయకుల్లో గ్రహాలన్నీ కూడా పాపాధిపత్యం అంటే కొంత మేరకు పాపగ్రహాలు కూడా ఆధిపత్యం సింహాసనాన్ని అవరోధించడం ద్వారా దేశంలో ఉన్నటువంటి రాజులకు గాని ప్రజలకు గాని చాలా కష్టాలు సంభవించేటువంటి పరిస్థితి